గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సార్ విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ అండ్ ఇంకా ముందు అల్లు శిరీష్ అండ్ నైనిక ఎందుకు స్టార్స్ ఎంగేజ్మెంట్ చాలా సైలెంట్గా చేసుకుంటున్నారు? సో ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఈవెన్ ఫొటోస్ కూడా బయటికి రాకుండా చాలా సైలెంట్గా ఏంటి జాగ్రత్త పడుతున్నారా లేదంటే దేనికైనా భయపడుతున్నారా ఏంటి? ఒక మాట అండి, ఎంగేజ్మెంట్ అనేది పర్సనల్, పెళ్ళి అనేది పర్సనల్. వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగత విషయాల్లో మనం సోషల్ మీడియాలో కూడా దూరడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో ఎందుకు పెట్టట్లేదు అని అడగడం కూడా కరెక్ట్ కాదు. సెలబ్రిటీ అయినంత మాత్రాన అన్నీ రోడ్డు మీద పెట్టాల్సిన అవసరం లేదు, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ప్రేమించుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి నిశ్చితార్థంగా అనౌన్స్ చేశారు. నిశ్చితార్థమైంది. ఎవరిది? విజయ్ దేవరకొండ రష్మిక గారు. వాళ్ళ కుటుంబం బాగుండాలి, పిల్లా పాపలతో చక్కగా ఉండాలి, హ్యాపీగా కుటుంబం ఉండాలి. ఆ కుటుంబం మొత్తం టోటల్గా అందరూ కూడా ఒక హీరోయిన్ చేసుకుంటుంది. వాళ్ళు ఎవరైతే ఒక ఊహ గారు, ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ఒక జీవిత రాజశేఖర్ గారు, అలాగే మన శివబాలాజీ గారు, మధుమిత గారు, అలాగే మన జ్యోతిక గారు, అంటే సో మెనీ హీరోయిన్స్ వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరినీ ఆలోచించి వాళ్ళందరిలాగా చక్కగా నిండు నూరేళ్ళు చక్కగా హ్యాపీగా ఉండాలి పిల్లా పాపలతో అనేది కోరుకుంటాం. ఎందుకంటే ఎవడో జాతకాలు చెప్తూ ఉంటాడు, ఆ జాతకాలు మంచి చెప్పు, మంచి బయటకు చెప్పు, చెడు వాళ్ళ చెవుల్లో చెప్పి వాళ్ళది ఏదేది ఉంటే అది నువ్వు దేవుణ్ణి నీకు పవర్స్ ఉన్నాయి కదా, నువ్వు చేసి వాళ్ళకి మంచి జరగాలని కోరుకో. నేనేమంటానంటే మంచి బయటకు చెప్పు, చెడు వాళ్ళ మీద నువ్వు ఏది ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేకపోతే నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, వాళ్ళది ఏ విధంగా దేవుడితో మాట్లాడుతానంటావు కదా, ఏ విధంగా చెయ్యాలంటావు కదా, యాగం చేస్తావా, ఇంకోటి చేస్తావా, చండీ యాగం ఏం చేసినా వాళ్ళిద్దరికీ మంచి జరగాలని ఆ దేవుని కోరుకో. ఎందుకంటే మన కాలుకు దండం పెడితే పిల్లా పాపలతో చక్కగా ఉండమ్మా అంటాం తప్ప నువ్వు రెండు విడిపోవాలని ఎవరు దండం పెట్టం కదా. అందుకనే బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా మన సద్ద బ్రాహ్మణుడు ఏమని చెప్తాడంటే, పూజారి మనం వెళ్ళి దండం పెట్టుకున్నాడు పిల్లా పాపలతో చక్కగా ఉండి తల్లి, చక్కగా ఉండండి అమ్మ, హ్యాపీగా కాపురం చేసుకోండి తల్లి అని చెప్తాడు. కనుక ఆయన నిజంగా బ్రాహ్మణుడు అయితే పేరెత్తం అవసరం లేదు. అయితే అది నేర్చుకోండి. బ్లాక్మెయిలింగ్, ఎదుటి వాళ్ళు ఇదవుతారు అదవుతారు అని చెప్పి ఇది జాతకం కాదు అని నేను అంటాను. ఇది జాతకం కాదు, ఇది ఒక గాలిడి అంటాను నేను. ఇది గాలిడి అంటాను, గాలిడి జాతకం కాదు. ఒకటి. రెండోది, విజయ్ దేవరకొండ గారు ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్నారు, నిశ్చితార్థమైంది. ఓకే, ఏది వాళ్ళు బయటకు బయటకు చెప్పాల్సినంత అవసరం అయితే ఏమీ లేవు. వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళు ఏమైనా ఎక్కడైనా బయటకు తీసుకురాకూడదని ఏమైనా కాంట్రాక్ట్లో ఉన్నారా, లేకపోతే ఒక హీరో కానీ హీరోయిన్ కానీ కాంట్రాక్ట్లో రావు, లేకపోతే ఒకవేళ వాళ్ళు వద్దు ప్రైవసీ మాకు కావాలి కాబట్టి వద్దు అనుకుంటే కూడా అడిగే రైట్ మనకు లేదు. కనుక వాళ్ళిద్దరూ నిశ్చితార్థమైన అనౌన్స్ చేశారు. ఈజ్ దే హ్యాపీ అండ్ క్లోజ్. అలాగే అల్లు శిరీష్ గారు ఆయన మ్యారేజ్ చేసుకుని అనౌన్స్ చేశారు. త్వరలోనే పిల్ల పాపలతో చక్కగా ఉండాలి, పెళ్ళి అవ్వాలి, నిశ్చితార్థం అయిపోయి చక్కగా హ్యాపీగా ఉండాలి. అల్లు అరవింద్ గారికి ఆఖరి మ్యారేజ్ ఇది. మొత్తం 3 మ్యారేజ్లు, 3 పిల్లలు మ్యారేజ్ చేసి పిల్ల పాపలతో మనవలతో చక్కగా ఉండాలి, హ్యాపీగా బిజినెస్ చేసుకుని ఉండాలి, ఆ కుటుంబం బాగుండాలని కోరుకుంటాం. ఓకే. ఒకటి. రెండోది, నేను హీరోయిన్ కోసం కెరియర్ చెప్తున్నా. మనం మహానటి సావిత్రమ్మ, అంతకన్నా ముందు నుంచి మనకు తెలిసినట్టు మహానటి సావిత్రమ్మ గారి కోసం, అంటే ఆమె కోసం మాట్లాడేంత అర్హత మనకు లేదు. ఆమెంత మేధావి, ఆమెంత ఆలోచన వర్రాలు, ఆమెంత త్యాగశీలి ఎవరు లేరు. కానీ ఆమె ఈజ్ టాప్ కెరియర్లో మ్యారేజ్ చేసుకున్నాక ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. అలా చాలా మొత్తం ఆ విధంగా మనం చూసుకుంటే ప్రతి హీరోయిన్ మన కళ్యాణి గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొక హీరోయిన్ అవ్వచ్చు, అలాగే సిమ్రాన్ గారు, అందరూ మ్యాక్సిమం మన జ్యోతిక గారు అవ్వచ్చు, అందరూ టాప్లో ఉన్నప్పుడు పెళ్ళి చేసుకునేటప్పుడు వాళ్ళకి దెబ్బతింటుంది. అంటే హీరోయిన్గా తెలుగు సాంప్రదాయం ప్రకారం మనం హీరోయిన్గా యాక్సెప్ట్ చేయవు, ఇంకా వేరే క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఇప్పుడున్న మన రష్మి మందన్ గారు ప్రతి సినిమాకి ఆమె కావాలి. 1000 కోట్ల సినిమాకి ఆమె కావాలా, 100 కోట్ల సినిమాకి ఆమె కావాలా, 200 కోట్ల సినిమాకి ఆమె కావాలి. అంత క్రేజ్ ఉన్నప్పుడు మ్యారేజు, ఇప్పుడు ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంత క్రేజ్లో మ్యారేజ్ చేసుకుంటే ఎక్కడైనా డౌన్ ఫాల్ అవుతారేమో. ఎందుకంటే గత చరిత్రలు ఉన్నాయి, హీరోయిన్లు గత చరిత్రలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి వాళ్ళు కూడా అన్నీ ఆలోచించుకొని చేసుకుంటారు. కాకపోతే అందరికీ రాదు అదృష్టం. ఆ అదృష్టం ఆమెకు వచ్చింది. ఆ అదృష్టం వచ్చినప్పుడే మనం క్యాష్ చేసుకోవాలా. కనుక అందరు హీరోయిన్లు టాప్ రేంజ్కి రారు, ఆమె టాప్ రేంజ్కి వచ్చింది. కనుక ఆమె కూడా
ఆ టాప్ రేంజ్లో ఉంది కాబట్టి ఒక్కసారి ఆమె కెరియర్ని కూడా ఆలోచించుకోవాలా. హీరోకి ఆ ఇబ్బంది రాదు. హీరోకి ఏంటంటే మ్యారేజ్ చేసుకున్నా కూడా హీరో చేసుకోవచ్చు, కానీ హీరోయిన్కి మాత్రం ఎప్పుడైతే మ్యారేజ్ తాలిబొట్టు పడిపోయిందో ఈజ్ అ కెరీర్ డౌన్ఫాల్, కెరియర్ డౌన్ఫాల్ అయిపోతుంది. అది మన సావిత్రమ్మ గారి దగ్గర నుంచి మనం మొత్తం టోటల్గా ఎంతమందిని మనం చూసుకున్నా కూడా హీరోయిన్లుగా అందరూ డౌన్ఫాల్ అయ్యారు మ్యారేజ్ అయిన తర్వాత. అలా డౌన్ఫాల్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. అంజలి గారు ఏదో ఫ్యామిలీ ఇష్యూ వస్తే టాప్లో ఉన్నారు ఆమె. అంజలి గారు ఫ్యామిలీ ఇష్యూ వస్తేనే ఆమెకి డౌన్ఫాల్ అయిపోయింది, మళ్ళీ ఎదగలేదు. అలా అలా సో మెనీ హీరోయిన్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆమె మరి ఒక్కసారి అంత క్రేజ్ ఉంది, అంత బాగుంది కదా, ఒక్కసారి ఆలోచించుకొని కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకుంటే ఆమె కెరీర్ బాగుంటుంది అనేది ఒక ఆలోచన. కనుక అది ఆమె ఆలోచించుకోవాలి. అంటే మొత్తం టోటల్గా కెరీర్ ఉంది కాబట్టి హిందీ కానీ ఇక్కడ కానీ మనం అంతా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత హీరోయిన్గా మన తెలుగు సాంప్రదాయం చెప్తున్నా, మాకు హిందీలో మళ్ళీ కొంచెం అది నడుస్తుంది కానీ ఇక్కడ నడదు. కనుక తెలుగు సాంప్రదాయంలో నాకు తెలిసి మ్యారేజ్ అయిన తర్వాత కళ్యాణి గారు టాప్లో ఉంటుండగా సూర్యకిరణ్ గారు మ్యారేజ్ చేసుకున్నారు. ఊహ గారు టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడే చేసుకున్నారు, ఇంకా వెళ్ళలేదు ఆమె. అంటే ఆమె ఇంకా ఆమె సినిమా జోలికి వెళ్ళలేదు, ఆమె భార్యగా ఉండిపోయారు. అమలాగా టాప్లో ఉంటుండగా ఆమె మ్యారేజ్ చేసుకుని ఆమె ఇంకా షూటింగ్కి వెళ్ళలేదు. కానీ ఇక్కడ రేష్మా మందన్ గారు ఉండిపోతాను అంటానకలేదు. ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఆమెకి ఏంటంటే అస్సలు ఎలాగుంటుందంటే ఆమె ఈరోజు ఎవరు చూసినా ఆమెనే పెట్టుకొని 100 కోట్లు సంపాదించే పరిస్థితిలో ఉండేటప్పుడు ఆ కెరీర్ని వదులుకోలేము కదా. కనుక అదొక్కసారి ఆమె కొంచెం లేట్గా ఆలోచించుకొని చేసుకుంటే బాగుంటుందేమో అనేది. ఎందుకంటే ఇద్దరు లివింగ్స్ ఉన్నారు, మా ఎంగేజ్మెంట్ అయిపోయింది, కలిసి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఒకటి. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ ఏదైనా కానీ సెలబ్రిటీస్ విషయంలో అభిమానులతోనే షేర్ చేసుకుంటారు, సో అభిమానులు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు. సో కానీ ఇక్కడ అది ఎందుకు హైడ్ చేస్తున్నారు అనేది కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అభిమానులతో షేర్ చేసుకున్నారు కదా, మీరు నా దగ్గరికి వచ్చారు. అభిమానులతో షేర్ చేసుకుని ఫోటో పెట్టాలి, వాళ్ళ నుంచి డైరెక్ట్ ఎక్కడ రాలేదు. నో అందుకే అంటున్నాను, అభిమానులతో షేర్ చేసుకున్నట్టే పబ్లిక్ వచ్చింది కదా, ఇది వాస్తవమే కదా. కనుక ఇద్దరిది కూడా అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి మన అభిమానులతో వచ్చినట్టే. కనుక దాన్ని అందుకనే మనం అంటున్నాం, ఎక్కడా కూడా ఏది కూడా అభిమానులకు మన ఫొటోస్ చూపించాల్సిన అవసరం ఏం లేదు. అలాగే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కనుక సోషల్ మీడియాకి భయపడుతున్నారు, మీ మీడియాకి భయపడుతున్నారు. ఏది చూస్తే ఏది వేస్తారో తెలియదు, ఏదంటే ఏదంటారో తెలియదు, ఏం చేస్తే మీరు మళ్ళీ ఏం చెప్తారో తెలియదు. ఇప్పుడే అందిన వాడుతున్న వేణుస్వామి ఒకటి మధ్యలోకి వస్తున్నాడు, ఏది వచ్చి మాత్రం ఎవరు వద్దనుకున్నా కూడా వచ్చేస్తున్నాడు, వచ్చి టకా 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 చెప్పేస్తాడు. మంచి జీవితంలో చెప్పడు, చెడే చెప్తాడు. మంచి జీవితంలో చెప్పడు, చెడే చెప్తాడు. నేను చెడు పైకి చెప్తా, మంచి లాంగ్ చెప్తా అంటాడు. మరి అదేంటో నాకు తెలియదు. కనుక అలాంటి దాంట్లో కొంచెం జాగ్రత్తలు పడడం తప్పలేదు. కనుక మంచి జరగాలి. ఏమండి, ఎవ్వరికైనా మనకు ఉంటుంది. పగవాడు కూడా మంచి జరగాలనే కోరుకోవాలా, ఫ్యామిలీ బాగుండాలనే కోరుకోవాలి, పిల్లా పాపలతో బాగుండాలనే కోరుకోవాలి. ఎవరైనా బాగుండాలి, ఆ ఫ్యామిలీ చక్కగా ఉండాలని కోరుకుంటాం తప్ప మీరు పాడైపోవాలని కోరుకోం. కనుక అది అందరూ బాగుండాలి, అందరూ చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.